గుడ్ స్టూడెంట్స్, ఈరోజు మనము తరగతిని ప్రారంభమిద్దామా? మరి ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టుకుందాం. ఓకేనా? విషయము గణితము, తరగతి 9వ తరగతి. పాఠ్యాంశము స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము మరియు ఘనపరిమాణం గురించి ఈరోజు చెప్పుకునేటువంటి అంశం. ఇక్కడ చెప్పినటువంటి టీచరు మధ్యల సాయిలో పాఠశాల సహాయకులు, గణితము ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డి, జిల్లా కామారెడ్డి. పిల్లలు, ఈరోజు మనము నేర్చుకునే అంశాలు అవేంటో తెలుసుకుందాం. మొదటగా స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము, రెండవది స్తూపం యొక్క ఘనపరిమాణం. ఈ రెండు అంశాలు నేర్చుకున్న కంటే మనము ముందు తరగతిలో స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యం గురించి నేర్చుకున్నాం. మీకు అవగాహన అయిందనుకుంటాను. దాని నుంచి ఈరోజు మనము స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం మరియు ఘనపరిమాణం గురించి నేర్చుకుందాం. మొదటగా స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో స్తూపం కనబడుతుంది. ఈ స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎలా రాబడతామంటే, ఇందులో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి పై భాగము, క్రింది భాగము, ప్రక్క భాగం. ఇక్కడ ప్రక్క భాగం అనేది మనకు ప్రక్కతలము అని తెలుసుకున్నాం. పై భాగం వృత్తాకారంలో ఉంటుంది, కింది భాగం కూడా వృత్తాకారంలో ఉంటుంది. ఈ స్తూపాకారంగా ఉన్నటువంటి వస్తువును మనం విడదీసినట్టయితే 3 భాగాలు ఏర్పడతాయి. అవి ఇక్కడ పక్క పటంలో చూడండి. ఈ ప్రక్కని మనం విడదీసినట్టయితే అది దీర్ఘచతురస్రాకారంగా ఏర్పడుతుంది. అదేవిధంగా పై భాగాన్ని వేరు చేస్తే వృత్తాకారంగా, కింది భాగాన్ని వేరు చేస్తే వృత్తాకారంగా ఏర్పడుతుంది. ఇక్కడ పై భాగంలో వృత్తాకారం ఉంది కాబట్టి దాని వైశాల్యం πr². అదేవిధంగా కింది భాగంలో కూడా వృత్తాకారంగా ఉంది కాబట్టి దీని వైశాల్యం πr². మధ్యలో ఉన్నటువంటిది ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంది. మనం ఇంతకుముందు క్లాస్లో తెలుసుకున్నాం. దీర్ఘచతురస్ర వైశాల్యం అనేది స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యానికి సమానమని, కాబట్టి దాని వైశాల్యం 2πr/h. ఇది ఇంతకుముందే మీరు తెలుసుకున్నారు. ఇది స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సంబంధించినటువంటి 3 అంశాలు. మరి ఈ 3 అంశాల ఆధారంగా సంపూర్ణతల వైశాల్యానికి సూత్రము ఎలా రాబడదామో తెలుసుకుందాం. ఇక్కడ స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం. మరి స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము మనము ఎలా తీసుకుంటున్నామంటే, ప్రక్కతల వైశాల్యము ప్లస్ పైభాగపు వైశాల్యము ప్లస్ భూ వైశాల్యం. మరి ప్రక్కతల వైశాల్యము ఏ విధంగా వచ్చిందో ఏంటిదో ముందు మనం తెలుసుకున్నాం. అదేంటిది? ప్రక్కతల వైశాల్యం 2πr/h ప్లస్ పైభాగం వైశాల్యం ఏంటిది? పైభాగం వృత్తాకారంగా ఉంది కాబట్టి దాని వైశాల్యం πr² ప్లస్ అట్లనే భూ వైశాల్యం కూడా వృత్తాకారం కాబట్టి దాని వైశాల్యం πr². దీన్ని సూక్ష్మీకరించినట్టయితే ఇక్కడ 2πr/h ప్లస్ πr² ప్లస్ πr² కలిపితే 2πr². తర్వాత స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రము 2πr × r+h. ఇక్కడ మనం కామన్గా తీసినట్టయితే ఇది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఏమొచ్చింది? 2πr × r+h. ఓకే, ఇప్పుడు మనం సంపూర్ణతల వైశాల్యము ఏ విధంగా వచ్చిందో తెలుసుకున్నారు. మరి ఈ సంపూర్ణతల వైశాల్యం సూత్రం ఆధారంగా ఒక స్తూపాకార వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎలా కనుక్కుందామో చూద్దాం. ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం. స్తూపం యొక్క వ్యాసార్థము r = 3 సెంటీమీటర్లు, ఎత్తు h = 9 సెంటీమీటర్లు అయితే
సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి. ఒక ఉదాహరణ. ఈ సమస్యకు సంబంధించినటువంటి పటాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. పటములో వ్యాసార్థం తర్వాత ఎత్తు ఇవ్వబడ్డాయి. మరి మనం ఏం కనుక్కోవాలి? సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలి. అంటే మనం మొదటగా ప్రశ్నలో ఇచ్చినటువంటి దత్తాంశాన్ని మొదటగా రాసుకుందాం. దత్తాంశం ఏముంది? వ్యాసార్థం r = 3 సెంటీమీటర్లు, ఎత్తు h = 9 సెంటీమీటర్లు. దత్తాంశం రాసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫార్ములా సూత్రాన్ని రాసుకుందాం మనం. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము = 2πr × r + h. ఇందులో మనకు తెలిసినటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్టయితే 2 తెలుసు, పై విలువ, r అంటే వ్యాసార్థము, h ఇక్కడ అన్ని విలువలు తెలుసు కాబట్టి ఈ విలువలను సూత్రంలో ప్రతిక్షేపించుకుందాం. 2 పై విలువ 22/7, r అంటే 3, r + h 3 + 9. దీన్ని సూక్ష్మీకరిస్తే 44/7 × 36. దీన్ని మరల సూక్ష్మీకరించినట్టయితే 44 × 36/7. తర్వాత చివరిగా 1584/7 సూక్ష్మీకరిస్తే 226.28 చదరపు సెంటీమీటర్లు. వైశాల్యాన్ని చదరపు దాంట్లో కొలుస్తాం కాబట్టి మనకు స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము 226.28 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. మరి ఇక్కడ గమనించినట్టయితే వ్యాసార్థము, ఎత్తు 2 ఇచ్చాడు కాబట్టి కనుక్కున్నాం. మరి ఒక సందర్భము ఒకసారి వ్యాసార్థం ఇవ్వకపోవచ్చు లేదా ఎత్తు ఇవ్వకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆ వ్యాసార్థం కానీ ఎత్తు కానీ ఎలా కనుక్కుందామో ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం 264 చదరపు సెంటీమీటర్లు, వ్యాసార్థం r = 3 సెంటీమీటర్లు అయితే ఎత్తును కనుక్కోండి అన్నాడు. ఇక్కడ మొదటి సమస్యకు ఈ రెండవ సమస్యకు భేదం అనేది మీకు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పటాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ వ్యాసార్థం ఇచ్చాడు r, తర్వాత 264 సెంటీమీటర్లు వైశాల్యం ఇచ్చాడు. మరి ఈ దత్తాంశం మొదటగా మనం రాసుకుందాం. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం 264 చదరపు సెంటీమీటర్లు, వ్యాసార్థం r = 3 సెంటీమీటర్లు. ఇది దత్తాంశం. మరి దత్తాంశం ఆధారంగా ఏం కనుక్కునాలో దానికి ఫార్ములాను మొదటగా రాసుకోవాలి. స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం 2πr × r + h. ఇందులో మనం దత్తాంశంలో ఉన్నటువంటి విలువలను ప్రతిక్షేపణ చేద్దాం. వైశాల్యం ఇక్కడ మనం 264 ఇచ్చాడు కాబట్టి 264 = 2, పై విలువ 22/7, r అంటే 3, తర్వాత r + h 3 + h. h ఇక్కడ తెలియదు కాబట్టి అలానే ఉంచాం. దీన్ని సూక్ష్మీకరిస్తే 264 = 44 × 3/7 × 3 + h. మరల సూక్ష్మీకరిస్తే 264 × 7/132 3+. ఇది ఎలా వచ్చిందో మీకు తెలిసే ఉంటుంది సూక్ష్మీకరణలో భాగంగా. సో తర్వాత చివరిగా ఎత్తు, స్తూపం యొక్క ఎత్తు h = 14 - 3 = 11 సెంటీమీటర్స్. ఈ విధంగా మనకు 3 భాగాలలో వైశాల్యం కానీ వ్యాసార్థం కానీ ఎత్తు ఈ మూడింటిలో ఏ 2 ఇచ్చినా మూడో దాన్ని సులభంగా మనం కనుక్కోవచ్చు. ఈ విధంగా స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యాన్ని మనం కనుక్కున్నాము. మరి ఇంకా ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం, రెండో అంశము స్తూపం యొక్క ఘనపరిమాణం. ఇంతవరకు మనము స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎలా వచ్చింది, ఎలా సమస్యలు సాధించాలో నేర్చుకున్నాం. మరిక స్తూపం యొక్క ఘనపరిమాణం గురించి చెప్పుకుందాం. స్తూపం యొక్క ఘనపరిమాణం అంటే ఏంటిది? ఒకసారి ఈ చిత్రాన్ని పరిశీలించండి. మొదటి చిత్రంలో అన్ని వృత్తాకారంగా ఉన్నటువంటి
బిళ్ళలను ఒకదానిపైన ఒకటి పేర్చినట్టయితే మనకు స్తూపాకార వస్తువు అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఒకదానిపైన ఒక వృత్తం తీసుకొని ఒక రూపాయి కాయిన్ తీసుకొని ఒకదానిపై ఒకటి పేర్చినట్టయితే అది మనకు ఏం ఏర్పడుతుంది? స్తూపం యొక్క ఘనపరిమాణం ఏర్పడుతుంది. అంటే ఆ స్తూపాకారం ఏర్పడినటువంటి లోపల ఆవరించబడినటువంటి ప్రదేశాన్ని ఘనపరిమాణంగా తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏ విధంగా రాబడతామంటే, మొదటగా స్తూపం యొక్క ఘనపరిమాణము ఇక్కడ మనకి ఏమేమి రెండు అంశాలు కనబడుతున్నాయి. ఒకటి భూవైశాల్యము, ఇంకోటి ఎత్తు. భూవైశాల్యము πr², ఎందుకంటే వృత్తాకారంలో ఉంది కాబట్టి. ఎత్తు ఏంటిది ఇక్కడ? h. కాబట్టి స్తూపం యొక్క ఘనపరిమాణము = భూవైశాల్యము ఇంటూ ఎత్తు. భూవైశాల్యానికి సూత్రం ఏంటిది? πr². కాబట్టి πr² ఇంటూ h. ఎత్తు అనేది h. కాబట్టి మనకు స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రము πr² h చదరపు యూనిట్లు. అర్థమైందా పిల్లలు? ఈ విధంగా స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రాన్ని మనము రాబట్టాం. మరి ఇంతకుముందు చేసినట్టుగానే మనము సూత్రం రాబట్టిన తర్వాత సమస్యలను సాధిద్దాం. మొదటి సమస్యను మనము పరిశీలిద్దాం. స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనుట. ఇక్కడ ఒక పటాన్ని పరిశీలించండి. స్తూపాకారం ఉన్నటువంటి వస్తువు. ఇక్కడ స్తూపం యొక్క వ్యాసార్థం r = 5 సెంటీమీటర్స్, ఎత్తు h = 10 సెంటీమీటర్స్ అయితే స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొవాలి అనేది మనకు సమస్య. దాన్ని ఏ విధంగా చేద్దామో చూద్దాం. మొదటగా దత్తాంశం రాసుకున్నాం. దానికి అనుగుణంగా స్తూపం యొక్క ఘనపరిమాణం ఫార్ములా రాసుకుంటున్నాం, πr²h. ఇక్కడ ఇందులో సూత్రంలో విలువలను ప్రతిక్షేపణ చేద్దాం. స్తూపం యొక్క ఘనపరిమాణము = π విలువ 22/7 ఇంటూ r² అంటే r ఇక్కడ 5 తీసుకున్నాం కాబట్టి 5² ఇంటూ h 10 కాబట్టి 10 రాశాను. దీన్ని సూక్ష్మీకరించినట్టయితే 22/7 ఇంటూ 250, 5² అంటే 25 ఇంటూ 10 250 అవుతుంది. కాబట్టి ఇక్కడ మరల సూక్ష్మీకరించినట్టయితే దీన్ని స్తూపం యొక్క ఘనపరిమాణం = 5500/7 దట్ ఈజ్ = 785.71 చదరపు సెంటీమీటర్లు. 785.71 చదరపు ఇక్కడ ఘనపు సెంటీమీటర్లు రావాలి. చదరపు పడ్డది ఘనపు సెంటీమీటర్లు అవుతుంది, ఎందుకంటే ఘనపరిమాణం కాబట్టి. ఇంకో ఉదాహరణ మనము పరిశీలిద్దాం. స్తూపం యొక్క ఘనపరిమాణము 1540 ఘనపు సెంటీమీటర్లు, వ్యాసార్థము r = 7 సెంటీమీటర్స్ అయితే ఎత్తును కనుక్కోండి. ఇక్కడ మనకు ఘనపరిమాణం ఇవ్వబడింది, వ్యాసార్థం ఇవ్వబడింది. ఏం కనుక్కోవాలి? ఎత్తును కనుక్కోవాలి. ఒకసారి దీనికి సంబంధించిన పటాన్ని చూద్దాం. స్తూపం యొక్క వ్యాసార్థము, ఎత్తు. ఇక్కడ ఎత్తు మనము కనుక్కోవాలి. ఇక్కడ దత్తాంశం ఏంటిది? స్తూపం యొక్క ఘనపరిమాణం 1540 ఘనపు సెంటీమీటర్లు, వ్యాసార్థం r = 7 సెంటీమీటర్లు. మరి దీనికి సంబంధించినటువంటి సూత్రము స్తూపం యొక్క ఘనపరిమాణం = πr²h. ఇందులో ఈ సూత్రంలో మనము విలువలను ప్రతిక్షేపించినట్టయితే ఘనపరిమాణం 1540, π విలువ 22/7, r² 7² ఇంటూ h తెలియదు కాబట్టి h రాశాను. దీన్ని సూక్ష్మీకరించినట్టయితే 1540 = 154 ఇంటూ h. h స్తూపం యొక్క ఎత్తు h = 1540/154 10 సెంటీమీటర్లు వస్తుంది. ఈ విధంగా స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రాన్ని రాబట్టి ఆ స్తూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కోవడం, ఘనపరిమాణం ఇస్తే ఎత్తు కానీ వ్యాసార్థాన్ని కానీ ఎలా కనుక్కున్నాలో తెలుసుకున్నారు పిల్లలు. ఇంతవరకు మీరు స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యం మరియు ఘనపరిమాణం అటువంటి రెండు అంశాల గురించి నేర్చుకున్నారు కదా. మరి నేర్చుకున్న అంశాలను ఒకసారి మూల్యాంకనము చేసుకుందాం. మూల్యాంకనం.
మీరు నేర్చుకునేటువంటి అంశాల ఆధారంగా నేను ఒక 2 ప్రశ్నలు ఇస్తాను. వాటిని మీరు ఇంటి దగ్గర చేసుకొని రావాలి. మొదటి ప్రశ్న: మీ ఇంట్లో ఉండే ఒక స్తూపాకార వస్తువు ఏదైనా సరే, ఒక స్తూపాకార వస్తువు యొక్క కొలతలను కొలిచి, అంటే వ్యాసార్థము హైట్ కొలిచి దాని సంపూర్ణతల వైశాల్యము కనుక్కోండి. ఇక రెండవ ప్రశ్న: మీ ఇంటి పైన ఉండే స్తూపాకార వాటర్ ట్యాంక్ యొక్క కొలతలు కొలిచి దానిలో ఎన్ని నీళ్లు పడతాయో కనుక్కోండి. అంటే ఈ ప్రశ్న ఏం తెలుపుతుంది? మనకు ఘనపరిమాణాన్ని కనుక్కోవాలనేటువంటి విషయాన్ని తెలుపుతుంది. కాబట్టి ఈ 2 ప్రశ్నలను మీరు సాధించే క్రమంలో ఏదైనా అనుమానాలు వస్తే మీ తరగతి ఉపాధ్యాయుని అడిగి సమస్యలను సాధించండి. మరి ఇంతవరకు మనము స్తూపం యొక్క సంపూర్ణతల వైశాల్యము మరియు ఘనపరిమాణం గురించి చర్చించాం. మరి రేపటి తరగతిలో ఏ అంశాలు వస్తాయో ఒకసారి చూద్దాం. రేపటి తరగతిలో, రేపు మనం చెప్పుకునే తరగతిలో ఇక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని చూడండి. ఇది మీకు చూడగానే అర్థమై ఉంటుంది. అది ఇంకో చిత్రాన్ని చూద్దాం, ఐస్ క్రీమ్. సో ఇవి ఈ 2 అంశాల గురించి. మరి ఐస్ క్రీమ్స్ అంటే ఏంటి, ఈ ఆకారం అంటే ఏంటి అని ఒక్కసారి చూసినట్టయితే మనం రేపు చెప్పుకునే అంశము శంకువు, క్రమవృత్తాకార శంకువు, ఏటవాల ఎత్తు, ప్రక్కతల వైశాల్యం. అంటే శంకువు గురించి రేపు మనము చెప్పుకుందాం. పిల్లలు, ఇంతవరకు మీరు చక్కగా విన్నందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.